ఫ్రెండ్స్, చిన్న డిస్టర్బెన్స్ ఏమీ అనుకోవద్దు. మధ్యలో ఫోన్ రావడం వల్ల డిస్టర్బ్ అయింది. దాన్ని ఆ వీడియోని కంటిన్యూగా చూడండి మీరు. అయితే మార్చిలో బోనస్ అనేది గురించి చెప్పుకుంటున్నాం మనం. ఆర్థిక సంవత్సరం ఎండింగ్ ఎప్పుడైతే ఉందో మార్చి నెలాఖరికే బోనస్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. అలా బోనస్ అయింది. రెండు ఏజ్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఏజ్ ఎలా మారుతుంది అంటే డేటింగ్ బ్యాక్ చేయడం వల్ల ఏజ్ మారుతుందండి. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ అండి 6/6/1976 నా డేట్ ఆఫ్ బర్త్. నేను ఈవేళ పాలసీ చేస్తున్నాను. ఈవేళ డేట్ ఎంత అండి? 5/3/2025. ఇక్కడ నా ఏజ్ ఎంత వచ్చింది చూడండి. అంటే 5 అంటే 31 అంటే 35 6 తీస్తే 29 రోజులు. 29 రోజుల 6 నెలల 48 అంటే 48 సంవత్సరాల 6 నెలల 29 రోజులు. మనకి ఇదివరకు చెప్పుకున్నాం మనం ఒకసారి. అంటే అడల్ట్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మనం పాలసీ చేస్తే మనం 6 నెలలు దాటిందంటే సంవత్సరం కింద పరిగణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాలు 6 నెలలు ఉందండి. అప్పటికి ఏజ్ ఎంత అవుతుంది? ఆయనకి 19 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు 7 నెలలు ఉందండి. వయసు ఎంత అవుతుంది? 26 సంవత్సరాలు అవుతుంది. అంటే 6 నెలలు దాటిందంటే ఆ వ్యక్తికి మనం సంవత్సరం కింద పరిగణించాలి. అదే ఇక్కడ నా ఏజ్ ఇక్కడ 48 సంవత్సరాలు 6 నెలలు అంటే 49 సంవత్సరాలు నేను వేసుకోవాలి ఇక్కడ. అంటే ఈవేళ పాలసీ చేస్తే 49 సంవత్సరాలకి ఏదైతే క్యాల్కులేట్ అవుతుందో అదే ప్రీమియం నేను కట్టాలి. ఆ ప్రీమియం ఎప్పుడు దాకా కట్టాలి? ఎంటైర్ నా టర్మ్ ఎంతవరకు పెట్టుకున్నాను నేను? 15, 20, 25. ఇదే ప్రీమియం, ఇదే లోడ్ అయిన ప్రీమియం టర్మ్ అంతా నేను కట్టాలండి. చూడండి ఎంత లాస్ అయిపోతున్నాను నేను. అప్పుడు ఏం చేస్తానంటే నా ఏజ్ని ఏం చేస్తానంటే ఇది 6 నెలలు కాకుండా ఇక్కడ 3 నెలలు చేసుకుంటాను. అప్పుడు ఈ డేట్ ఆఫ్ కమిట్మెంట్ ని దీని డేట్ ఆఫ్ కమిట్మెంట్ అంటాం. పాలసీ ప్రారంభ తేదీని డేట్ ఆఫ్ కమిట్మెంట్ అంటాం. డేట్ ఆఫ్ కమిట్మెంట్ నుండి ఈవేళ పాలసీ చేసుకున్నా సరే కానీ నేను డిసెంబర్ నెలకు మార్చుకున్నాను. అంటే 28 డిసెంబర్ 2024 మార్చుకున్నాను. అప్పుడు ఎంత అయింది నా ఏజ్? ఇక్కడ 3 నెలలు తగ్గిపోయింది కదా. అప్పుడు 48 సంవత్సరాల 3 నెలలు అయింది. అప్పుడు ఏం చేస్తాం? 6 నెలలు దాటలేదు కాబట్టి 48 సంవత్సరాలే తీసుకుంటాం. అర్థమైంది ఫ్రెండ్స్? సింపుల్ గా చెప్తాను మీకు. మరీ లెందీగా అయితే వీడియో లెందీ అయిపోతుంది కదా. సింపుల్ గా చెప్తే మీరు అర్థం చేసుకోండి. 48 సంవత్సరాల 3 నెలలకి అప్పుడు ప్రీమియం క్యాల్కులేట్ చేయబడుతుంది. ఆ రకంగా నాకు ప్రతి సంవత్సరం కూడా అదే ప్రీమియం, ఆ తక్కువ ప్రీమియం తోటి నేను పూర్తిగా కంటిన్యూ చేయగలను. అందువల్ల ఏజ్ తగ్గింది. నెక్స్ట్ డేటింగ్ బ్యాక్ చేయడం ఇంకో ఉపయోగం ఏంటి మనకి? డేటింగ్ బ్యాక్ చేయడం వల్ల మనకి ఒక ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయండి. డేట్స్ అంటే మ్యారేజ్ డేట్ కానీ, అలాగే బర్త్డే కానీ, శ్రీమతి బర్త్డే కానీ, పిల్లల బర్త్డేస్ కానీ, అలాగే మన గృహప్రవేశం రోజు చేసిన రోజు కానీ, అలాగే మన కెరియర్లో మన కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఆ రోజు కానీ, మనకు నచ్చిన డేటు ఏదో డేటు, మన చిన్నప్పుడు మన అనుకున్న డేటు, ఒక లక్కీ డేటు లేదా ఒక లక్కీ మంత్, ఆ మంత్కి కావాలంటే మనం ఇక్కడి నుంచి ఏప్రిల్ నెల దాకా ఏ మంత్ లో ఉందో ఆ మంత్కి మనం డేటింగ్ బ్యాక్ చేసుకోవచ్చండి. ఆ లక్కీ డేస్ మనం పెట్టుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే మనకి పాలసీ ప్రీమియం గుర్తుంటుంది. ఆ లక్కీ డే ఎటువంటి లక్కీ మన లక్కీ అయిందో పాలసీ కూడా మన లక్కీగా ఏర్పడుతుందండి. యద్భావం తద్భవతి అన్నారు. మనం పాజిటివ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకి పాజిటివ్నెస్ రిజల్టే వస్తుంది. అది 100% వాస్తవం. అంటే డేటింగ్ బ్యాక్ చేయడం వల్ల పాలసీ ల్యాప్స్ అవ్వదు, డ్యూ డేట్ గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సీజనల్స్. డేటింగ్ బ్యాక్ వల్ల కూడా సీజనల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెట్ట ప్రాంతం, మెట్ట విషయాలు వస్తాయి. అంటే అక్టోబర్ డిసెంబర్ నుంచి ప్రత్తులు కానీ, ఏడిచెలగుళ్ళు కానీ, అలాగే వంగ తోటలు కానీ, మిరప తోటలు కానీ, ఇవన్నీ కూడా వర్షాకాలం అంటే అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల మధ్యలో వస్తాయండి. చాలా మంది వాటి మీద డిపెండ్ అయ్యి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఎవరు లేని రైతులందరూ కూడా. మనం ఈవేళ పాలసీ చేసినా కూడా ఆ డేట్ నాడికి అంటే 10వ నెల కానీ 11 కానీ సీజన్ వారీగా ఈ సీజన్ ఎప్పుడైతే ఉందో ఆ సీజన్ వారీగా పెట్టడం వల్ల పాలసీ ల్యాప్స్ అవుతుంది. ఎందుకంటే అదే సీజన్ లో వాయిదా వస్తుంది. మనం ఈవేళ పాలసీ చేసినా సరే కానీ నెక్స్ట్ వాయిదా ఎప్పుడు వస్తుంది? సంవత్సరం వాయిదా ఎప్పుడు వస్తుంది? డేటింగ్ బ్యాక్ ఎప్పుడైతే చేసుకున్నామో ఆ డేట్ నాడు సంవత్సరం వాయిదా వస్తుంది. ఓకే, అంటే సీజనల్ గా ఉండడం వల్ల ఆ పాలసీ ల్యాప్. అలాగే ఫెస్టివల్స్, దీపావళి కానీ, దీపావళి అక్టోబర్ నెలలో వస్తుంది. అక్టోబర్ నెలలో దీపావళి బోనస్లు అంతాయి. ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి అక్టోబర్ నెలలో బోనస్లు అంతే ప్రతి సంవత్సరం. మనం మార్చి నెలలో చేయడం వల్ల మరి డబ్బులు ఉంటాయి, 2 నెలలు ఉండవు కదా. అప్పుడు ఆ వ్యక్తికి అక్టోబర్ నెలలో డేటింగ్ బ్యాక్ చేయొచ్చు. డేటింగ్ బ్యాక్ చేయడం వల్ల ఉపయోగం మనకి ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకంటే పాలసీ ఇవాళే స్టార్ట్ అవుతుంది, కానీ డేటింగ్ బ్యాక్ చేయడం వల్ల ఆ రోజు ఆ వాయిదా వచ్చేలాగా 6 నెలలు వెనక్కి వెళ్తుంది. అంటే 6 నెలల ముందుగా వాళ్ళకి మెచ్యూరిటీ అయిపోతుంది. అలా డేటింగ్ బ్యాక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే బిఫోర్ మెచ్యూరిటీ. ఈ డేటింగ్ బ్యాక్ చేయడం వల్ల పాలసీ కూడా పూర్తయ్యేటప్పుడు ఈ డేటింగ్ బ్యాక్ అనుసరించే పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. అంటే సంవత్సరం లాస్ట్ కట్టినా కూడా సంవత్సరం ఫస్ట్ లో ఒక సంవత్సరం ముందుగా మెచ్యూరిటీ అవుతుంది. అయితే ట్యాక్స్ రాయితీ అండి. అంటే చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు
ఐటీసీ ప్రకారంగా ఫిబ్రవరి నెలలో ఫైల్ చేసుకుంటూ ఉంటారు టీచర్స్ అందరూ. ఆ ఫిబ్రవరి నెలలో ఫైల్ చేసుకున్న వాళ్ళకి అవసరమైతే ఈవేళ పాలసీ చేసి లాస్ట్ మంత్ డేటింగ్ బ్యాక్ చేయొచ్చు, లేదు కదా ఇంకో బిఫోర్ లాస్ట్ మంత్ డేటింగ్ బ్యాక్ చేయొచ్చు, ట్యాక్స్ రాయితీ కూడా కల్పించవచ్చు. ఇలా మనకి ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే కాకుండా చాలా రకాలుగా మనం ఇంకా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్. అలాగే అడ్వైజర్ అడ్వైజర్ అంటే మనం ఎల్ఐసి అడ్వైజర్ గా మనకు ఉపయోగం ఏంటి అనే విషయం మనం ఒకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అడ్వైజర్ గా ఉపయోగం ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో మనం ఎన్నైతే పాలసీ చేస్తామో అదే మన ట్రాక్ రికార్డ్ అవుతుందండి. నాకు ట్రాక్ రికార్డ్ ఏంటంటే నేను 2099 నేను ఎల్ఐసిలోకి వచ్చాను. 2002, 2003లో నేను 185 పాలసీలు చేశానండి. అంటే నా ట్రాక్ రికార్డ్ ఇది 185 పాలసీలు చేశాను. అప్పుడు గొప్పగా చేశాను 185 పాలసీలు. నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నా ట్రాక్ రికార్డ్ ఒక 185 చేశాను కాబట్టి. అలాగే ఏంటంటే మీకు లైఫ్ అంతా కూడా ఎల్ఐసిలో ఉన్నంత కాలం, మీరు జీవించినంత కాలం మీ ట్రాక్ రికార్డ్ అలా కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నేను ఎన్ని చేశాను, 2024-25లో సుజాత అన్న అమ్మాయి 35 పాలసీలు చేసింది, లేదా ప్రసాద్ గారు అన్న వ్యక్తి ఒక 68 పాలసీలు చేశారు అని చెప్పి ట్రాక్ రికార్డ్ అనేది మనకి ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ లో మాత్రమే మనకు కనిపిస్తుందండి. నెక్స్ట్ క్లబ్ మెంబర్షిప్ అండి. క్లబ్ మెంబర్షిప్ మనకి ఈ మార్చ్ లో మాత్రమే క్లబ్ మెంబర్షిప్ చూస్తాడు. అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ లో ఎంత బిజినెస్ ఇచ్చాము, క్లబ్ మెంబర్ గా ఉండడానికి ఎన్ని కావాలి, లైవ్స్ ఎన్ని, పాలసీలు ఎన్ని, ఇవన్నీ కూడా క్లబ్ మెంబర్షిప్ మార్చ్ ఎండింగ్ నాడే మనకు తెలుస్తుంది. ఇందాక చెప్పాను, ముందు స్టోరీ చెప్పాను, మనకు నామినేషన్ వేయాలని ఈ క్లబ్ కావాలని అనుకున్నాం. మార్చ్ లో మాత్రమే ఈ క్లబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హైలీ పబ్లిసిటీ అండి. మార్చ్ లో మనకు తెలియకుండా ఆ కస్టమర్ దగ్గరికి చాలా మంది వెళ్తుంటారు. చాలా మంది ఏజెంట్స్ కానీ, రకరకాల అడ్వైజర్స్ కానీ, రకరకాల మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటారు. మార్చ్ లో పాలసీ చేయండి, మీకు అది కలుస్తుంది, ఇది కలుస్తుంది, అది కలుస్తుంది. కానీ ఆ వ్యక్తికి నచ్చకపోవడం వల్ల ఈ కస్టమర్కి, లేదా ఆ వ్యక్తి చుట్టం కాకపోవడం వల్ల, లేదా ఆ వ్యక్తి సరిగా చెప్పలేకపోవడం వల్ల ఆ కస్టమర్ ఆగుతూ ఉంటాడు. ఆ కస్టమర్ని మనం ఎన్కరేజ్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలిసిన కస్టమర్, మనం అంటే బాగా ఇష్టపడే కస్టమర్, మన నిజాయితీ ఆయనకు నచ్చింది, మన నిబద్ధత ఆయనకు నచ్చింది. అందువల్ల అందరూ చెప్పిన పబ్లిసిటీ మనకి వేళ రిజల్ట్ అయిపోతుందండి. ఆ పబ్లిసిటీ మనకు ఉపయోగపడుతుంది, ఆటోమేటిక్ గా పాలసీ అవుతుంది. మనం మార్చిలో అడగడమే తరువాయి, అడిగితే డెఫినెట్ గా బిజినెస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి అడిగి చూడండి. నెక్స్ట్ హౌసింగ్ లోను, ఫెస్టివల్ లోను, అలాగే మనకి పిల్లల ఎడ్యుకేషన్ లోను, బ్లడ్ అడ్వాన్స్లు కానీ, అలాగే మ్యారేజ్ అడ్వాన్స్లు కానీ, నెక్స్ట్ ఫర్నిచర్ అడ్వాన్స్లు కానీ, ఇవన్నీ కూడా మార్చ్ లో ఎంతైతే బిజినెస్ చేసామో ఆ బిజినెస్ బేస్ చేసుకునే ఈ అడ్వాన్స్లు అన్ని కూడా మంజూరు అవుతాయి మనకు ఆఫీసులో. ఇది బాగా మంచి పాయింట్ ఫ్రెండ్స్. అంటే మార్చ్ లో 2024-25లో చంటిబాబు గారు ఎంత బిజినెస్ ఇచ్చారు, ఆ బిజినెస్ మీద మీరు ఎంత లోన్ శాంక్షన్ అవుతుందన్న విషయం ఈ మార్చ్ లో మాత్రమే ఈ హౌసింగ్ లోన్ ఇవన్నీ కూడా దీనికి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ముందు చెప్పినట్టుగా మార్చ్ లో చేసిన పాలసీకి ల్యాప్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందువల్లంటే మార్చ్ అంటే వాళ్ళకి తెలుసు, మార్చిలో అమల్లో ఉన్న పాలసీలకే బోనస్ కలుస్తుంది. మార్చిలో కొత్త పాలసీదారులకు కానీ, మార్చిలో అమల్లో ఉన్న పాలసీలకు మాత్రమే బోనస్ కలిగే విషయం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఏదో రకంగా అప్పో చేసి ఈ మార్చిలో వాయిదా కట్టేసుకుంటారు. వాయిదా కట్టుకుంటే ల్యాప్సేషన్ ఉండదు. ఎప్పుడైతే ల్యాప్సేషన్ ఉండదో వాళ్ళ క్లబ్ మెంబర్షిప్ స్టాండర్డ్ గా ఉంటుంది, వాళ్ళు అప్గ్రేడ్ అవుతుంది, రెన్యువల్ కమిషన్ కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఫీల్డ్ లో కొన్ని కష్టాలు ఉన్నాయి, నేను కాదన్నాను. కానీ నిరంతరం మనం ఒక ఎంప్లాయీ మాదిరిగా మార్నింగ్ 8 to నైట్ 8 వరకు కష్టపడితే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు సముద్ర ప్రవాహానికి చేపలన్నీ కొట్టుకుపోతూ ఉంటాయటండి. అన్ని మొసల్లో గిసల్లో రకరకాలు ఉన్న చేపలు, జలసరాలు అన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటే ఒకే ఒక చేప సముద్ర కిరటాలకి ఆపోజిట్ గా ప్రయాణం చేస్తూ ఉంటుంది అండి. ఆ చేప పేరు తెలుసండి, పులస. చాలా మంది మనకు దొరకదు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది. ఎందుకంటే అది ప్రవాహానికి ఆపోజిట్ గా ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే మనకి అబ్స్టికల్స్ ఎదురవుతున్నాయి, నిరంతరాయంగా మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇబ్బందులు ఎదురవుతుంటే ఇబ్బందులతో పాటు మనం పోతూ ఉంటే మనకి ఇంకా మనుగడ అనేది కష్టమండి. ఆ ఇబ్బందుల్ని వ్యతిరేకించి, ఇబ్బందులు అధిగమించి మనం ముందుకెళ్తూ ఉంటే ఆ పులస చేప మాదిరిగా మనకు ఒక పేరు, ఒక డిగ్నిటీ, ఒక ఇంపార్టెన్స్, నెక్స్ట్ ఒక బిజినెస్ మైండ్, ఇదంతా రావచ్చు, మన గ్రోత్ వస్తుందండి. ఒక పులస చేప మాదిరిగా అపోజిట్ గా వెళ్ళండి ఫ్రెండ్స్. అబ్స్టికల్స్ ని అధిరోహించి ముందుకెళ్ళండి. డెఫినెట్ గా మీకు సక్సెస్ అనేది మీ కాళ్ళ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ముందు స్టోరీ చెప్పాను, స్టోరీ ప్రకారంగా మీరు నామినేషన్ వేసుకోండి. అలాగే నా టార్గెట్ ఇంతే అని చెప్పి మీరు టార్గెట్ గీసేసుకుని దాంతే ఉండకండి, మీరు టార్గెట్ ఎక్కువ పెట్టుకోండి. 12 పాలసీలు 6 పాలసీలు కాదు ఫ్రెండ్స్. హాఫ్ సెంచురియన్, క్వార్టర్ సెంచురియన్, ఈ 3 ఉండాలి.
మీరందరూ మన టీంలో ఉన్నటువంటి 50 మంది కూడా ఈ మూడాటిలో ఉండాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్, మంచి పాయింట్ ఏంటంటే సురక్ష అభియుక్త యోజన అని చెప్పి 2 లక్షల రూపాయలు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇస్తుందండి గవర్నమెంట్. మనకి ఎల్ఐసికి ఒక వరం. ఆ పాలసీ మనకి 2 లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ రావాలనుకున్నట్లయితే ఈ నెలలో యాక్టివ్ అవ్వాలండి. ఈ నెలలో ప్రతి ఒక్కరూ చాలా మంది 5-6 మంది కోడ్లు తీసుకుని ఇప్పటికి కూడా యాక్టివ్ కాలేదండి. అంటే ఆ వ్యక్తులకు ఇన్సూరెన్స్ ఉండదు. ఆ వ్యక్తి యాక్టివ్ అవ్వాలంటే కనీసం ఒక పాలసీ ఇచ్చినా కూడా ఈ నెలలో యాక్టివ్ అవ్వచ్చు. సురక్ష అభ్యర్థి యోజన కింద ఈ నెలలో ఒక పాలసీ అన్న ముందు కోడ్ యాక్టివ్ చేసుకున్నట్లయితే మీరు ఇమీడియట్లీగా మీరు ఎల్ఐసి అంబ్రెల్లా, ఎల్ఐసి గొడుగులోకి వచ్చేస్తారు. అంటే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మీకు ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నేను కాంపిటీషన్ గురించి చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ కాంపిటీషన్ గురించి చెప్పేటప్పుడు మనకి ఈ నెల కాంపిటీషన్ మార్చ్ మ్యానియా అని చెప్పి కాంపిటీషన్ పెట్టాడండి. ఇదేంటండి ఏమన్నాడంటే ప్రతి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ కట్టి పాలసీ అన్నట్లు కూడా 4% ఇస్తాడు. సింగిల్ పాలసీలకి 1% ఇస్తాడు. అంటే ఎందులోనండి మనం కట్టే ప్రీమియంలో ఇదివరకు ఏం చేశాడంటే మనకు వచ్చిన కమిషన్ లో మన 2%, 4% అలా ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాదండి, ప్రీమియంలో డైరెక్ట్ గా ఇస్తున్నాడు. చూడండి ఎంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నా చూడండి. ఆ నిర్ణయం మాటలు కాదండి, నిజంగా అరుదన్నమాట. ఎక్సలెంట్ కాంపిటీషన్ అది. అంటే ఇంత నేను చెప్తున్నానంటే, ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఆ కాంపిటీషన్ లో అంత దమ్ము ఉందండి. ఈవేళ 1 లక్ష రూపాయలు ప్రీమియం తీసుకున్నట్లయితే మనం ఈ రోజు 1 లక్ష రూపాయలు జీవనోత్సవంలోని 15 సంవత్సరాల టర్మ్ పెట్టి 1 లక్ష రూపాయలు కట్టించి ఏర్పాటు చేసాం అనుకోండి. జీవనోత్సవంలో కమిషన్ ఎంతండి? 35%. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది అదనపు కమిషన్ అంతా ఈ నెలలో మార్చి మనీలో వచ్చిందా 4%. అంటే 39,000. 1 లక్ష రూపాయలు మనం కడితే ఇవాళ 39,000 మన పాకెట్ లో పడతాయండి. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. జీవనోత్సవం 35% ఇప్పటికే మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే 15 సంవత్సరాల టర్మ్ పెడితే, ఒక 10 సంవత్సరాల టర్మ్ పెట్టాం 28% ఇస్తున్నాడు జీవనోత్సవంలోని. ఇదో 4% అంటే 32%. 1 లక్ష కడితే 32,000 మన వేళ. ఆ జీవనోత్సవం కానీ, అలా అమృతపాలు కానీ, అలాగే మామూలు జీవన లాభకి వెళ్ళండి. ఇప్పుడు జీవన లాభం 28%, మన 4% 32% వర్కౌట్ అవుతుంది. చూడండి ఎంత బాగా స్ట్రైట్ అవే మనకి ఇచ్చిన ప్రీమియంలో 4% అనేది చాలా ధైర్యంగా ఇస్తారండి. దీన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీరు నెల వాయిదాలు పెడుతున్నారు, మ్యాచ్ పెడుతున్నారు. ఈ నెలలో మాత్రం మ్యాచ్ మోడ్కి వెళ్ళకండి. నెల వాయిదాలకి నెలలో వెళ్ళొద్దు. ఎందువల్ల అంటే ఈ నెలలో ఎంత ప్రీమియం తీసుకుంటే అంత ప్రీమియం మీద మనకు 4% వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మార్చిలో పాలసీలు అన్నీ కూడా ఇయర్లీ వాయిదాలు పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇయర్లీ వాయిదాలు పెట్టినట్టయితే మీ కమిషన్ 4% వస్తుంది. పాలసీ ల్యాబ్స్ కాదు, క్లబ్ మెంబర్షిప్ నిలబడుతుంది. వాళ్ళకు కూడా ఎంతైతే ప్రీమియం కట్టారో, సంవత్సర వాయిదా ఎంతైతే కట్టారో అంత బోనస్ ఈ నెల కలుస్తుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నెల వాయిదా కట్టే నెల బోనస్ వస్తుంది. 6 నెలల వాయిదా కడితే 6 నెలల బోనస్ వస్తుంది. సంవత్సరం వాయిదా కడితే సంవత్సరం బోనస్ వస్తుంది. అందువల్ల వాళ్ళకి మొబైలైజ్ చేయండి. మీరు సంవత్సరం వాయిదా కడితే సంవత్సరం బోనస్ వస్తుంది అని చెప్పి అందరి సంవత్సర వాయిదాలు కానీ 6 నెలల వాయిదాలు కానీ. ఇప్పుడు న్యాచ్ పెట్టొచ్చు. న్యాచ్ అంటే మంత్లీ పెట్టద్దు, హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ న్యాచ్ అకౌంట్ నుంచి కట్ అయ్యేలా పెట్టండి. తప్పే ఉంది. ఇప్పుడు 6 నెలల వాయిదా అకౌంట్ నుంచి కట్ అయితే, ఒక వాయిదా కడితే మళ్ళీ 6 నెలల పోయి అకౌంట్ నుంచి కట్టవచ్చు. ఇబ్బంది ఏముంది? అందువల్ల మీరే తోడత నెలలా కట్టేయండి. అంటే ఆ నెలలా కట్టింది, ఫర్ ఎగ్జాంపుల్ 3 నెలల వాయిదాలు ఈవేళ కడుతున్నారు. నెలలా కట్టేది 3 నెలల వాయిదాల కమిషన్ ఈవేళ వచ్చేదండి మనకి. 3 నెలల వాయిదాల కమిషన్ ఇప్పుడు ఈవేళ కట్టే రిసిప్ట్ ఇచ్చేసినా కూడా ఈ నెలలో ఒక వాయిదాకి వస్తుంది, వచ్చే నెలలో ఒక వాయిదాకి వస్తుంది, ఆ పై వచ్చే నెలలో ఒక వాయిదాకి వస్తుంది. మన కమిషన్ తగ్గిపోతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వాళ్ళకి బోనస్ తగ్గిపోతుంది కదా. అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఇయర్లీ వాయిదా మార్చిలో వచ్చేలా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి మీరు మళ్ళా రీబ్యాక్ చేసుకోండి, ఆ స్టోరీని అన్వయించుకోండి, జాగ్రత్తగా చేయండి. అలాగే నెక్స్ట్ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన ఇంటి రాగానే మన శ్రీమతి చక్కగా మంచి కర్రీ వేసి వండి పెట్టిందండి. మనం లబలబలబ తినేసి ఒక గ్లాస్ మంచిగా తాగేసి లేచి వెళ్ళిపోతే అది కరెక్టేనా? తినేటప్పుడు చాలా బాగుంది అమ్మాయి, చాలా ఇందులో ఏం వేసావు వాళ్ళు, ఇందులో ఏమైనా ఆయిల్ తక్కువ వేస్తావా, లేకపోతే నెయ్యి యాడ్ చేస్తావా, లేకపోతే ఇంకొన్ని యాలకులు వేసావా, లేదా లవంగాలు వేసావా, మసాలా వేసావా అని చెప్పి ఆవిడని మెచ్చుకోవాలి. అంటే ఆ వంటను మెచ్చుకుంటే ఆవిడకి అంత కష్టపడి పొద్దున్నే సాయంకాలం దాకా చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఏర్పాటు చేసి అంత శ్రమ అంతా కూడా ఎగిరిపోతుంది ఆవిడకి. ఒక వ్యవహారంలో ఒక పక్షి ఎగిరినట్టుగా ఆ లోపల ఎగిరి గంతేస్తాను. ఒక తల్లి అన్న అంతే, అమ్మ ఉండి పెట్టింది, వాళ్ళ అమ్మని చాలా బాగుందమ్మా, ఎలా చేసావు ఏంటని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ అండి. అలా ఫ్రెండ్స్తో నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పే దాంట్లో మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే ఇబ్బంది ఉందని చెప్పండి, లేదు కదా బాగుంటే బాగుందని చెప్పండి.
మీరు చెప్పినట్లయితే నేను ఇంకో వీడియో చేయడానికి ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంత తప్ప మరి ఏదేం కాదు, అన్యదా భావించొద్దు. మీరు డెఫినెట్గా ఏదో పాయింట్ మీకు ఉపయోగపడుతుందని, అలాగే మీరు అన్నది కాలంలో మంచి క్లబ్ మెంబర్షిప్ సంపాదించుకుని మీ యొక్క ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి చేరాలని, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలని ఆ భగవంతుడు మీకు మీ ఫ్యామిలీకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కృపా కటాక్షాలతో మిమ్మల్ని కటాక్షించాలని మనసారా ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.